నీకు క్లియర్‌గా అన్ని తీసి కవర్‌లవి చూపిస్తానులెండి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1400 రూపీస్ పడింది. నేను ముందు అష్టోత్తరం బుక్ ఇస్తానని చెప్పాను గదా! వెండి షీట్ మీద వచ్చే అష్టోత్తరాలు బుక్ ఇస్తానని చెప్పాను మీకు ఒక వీడియోలో, ఒక షార్ట్ వీడియోలో. అప్పుడు నా మనసుకి అనిపిచ్చింది చెప్పేసాను. తర్వాత నాకు చాలా కమెంట్స్ వచ్చాయి. మన ఛానెల్ అందరూ ఫాలో అవుతుంటారు గదా! ఒక ముస్లిం అమ్మాయి కమెంట్ చేసిందనమాట. "ఏంటక్క మీరు ఆ బుక్ ఇస్తే మేమేం చేసుకుంటాము? యూజ్ చేసుకోలేం గదా! మాకు మీ పూజలంటే ఇష్టము, చూస్తాము. కానీ మా ఇంట్లో చేసుకోలేం గదా!" అని చెప్పి కామెంట్ చేసిందనమాట. దానికి కూడా నేను ముందే ఆలోచించాను. ఏంటంటే పేర్లు తీసిన తర్వాత పేర్లను బట్టి అర్థమవుతది గదా! ఒకవేళ ముస్లిం పేర్లు గాని, క్రిస్టియన్ పేర్లు గాని ఏమన్నా ఉంటే దాని వర్త్‌లో ఇంకేదన్నా తీసుకొద్దామని అనుకున్నా. లేదులే అందరికి ఒకటే లాంటిది ఇస్తే బావుంటదని చెప్పి అంతా ఆలోచించి చివరికి ఈ పోపుల డబ్బా తీసుకున్నాననమాట. ఈ పోపుల డబ్బా సెలక్షన్ కూడా ఒక రకంగా చేశామనుకుంటున్నారా? ఎన్ని షాపులు తిరిగామో, ఎన్ని చూసామో, ఒక దిక్కడేమో ప్రింట్ ఉన్నది దొరకట్లా, ఒక దిక్కడ రేట్ ఎక్కువ చెప్తున్నారు, ఒక దిక్కర సైజ్ చిన్నది దొరుకుతుంది. ఓయమ్మ! చివరిగా ఒక షాప్ లో మాకు కావాల్సినంత సైజ్ లో మంచిగా ఫినిషింగ్ వచ్చి పైన ప్రింట్ వచ్చి ఆల్రెడీ డిజైన్ వచ్చి ఉంటది. ప్రతి దానికి కూడా డిజైన్ మీద మళ్ళీ ప్రింట్ వస్తది అనమాట. ప్రింట్ ఉన్నదే లుక్ బాగుందన్నమాట. అందుకని ప్రింట్ ఉన్న దానికోసమే వెతికామన్నమాట. మళ్ళీ ఇద్దండి ఇలా ప్రింట్ ఉన్న దానికోసం వెతికి ప్రింట్ కింద డిజైన్ ఉంది, గమనించండి కావాలంటే మీరు. గాబరా పడిపోకుండా చూసి మంచిది సెలెక్ట్ చేసామన్నమాట. దీనికి ఏంటంటే మిడిల్ లో మనకి హోల్ వస్తది. మనకు ఒక చిన్నది ఇస్తారు లోపలే, దాన్ని మనం అటాచ్ చేసేసుకోవడమే పైన గ్రిప్ పట్టుకోవడం కోసము. మీకు ఇది బాక్స్ లో సపరేట్ గా వస్తది. మీరు ఇంటికి వచ్చిన తర్వాత స్క్రూ ఓపెన్ చేసేసి నీట్ గా అటాచ్ చేసుకోండి. ఇందులో మనకి మొత్తం 7 గిన్నెలు వస్తాయి లోపల. చూసారా ఇక్కడ కూడా 7 కొండల స్వామి వదిలిపెట్టలా 7 గిన్నెలు వచ్చాయి. ఇందులోనే ఒక బుజ్జి స్పూన్ కూడా వస్తుంది. మనకి లోపల ఉన్న గిన్నెలు కొంచెం లైట్ వెయిట్ గా ఉంటాయి కానీ బాక్స్ మాత్రం మంచి వెయిట్ గా ఉంటది. చూసి తీసుకున్నాము. వెయిట్ కూడా మరీ లైట్ వెయిట్ కాకుండా బాగా దిట్టంగా ఉండేదే చూసి తీసుకున్నాము.